రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఏర్పాటు చేసిన జల్లికట్టు పోటీలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఎద్దు పడవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇందులో 14 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గాయాల పాలైన వారిని కూడా నిర్వాహకులు ఆసుపత్రికి కూడా తరలించారు. ముఖ్యంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లయితే సమాచారం. భద్రత ఏర్పాట్ల లోపంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గుండెలు పగిలేలా కూడా రోధిస్తున్నారు. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో శివగంగై జిల్లాలో అయితే దారుణం అయితే చోటు చేసుకుంది. ఎద్దు పొడవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా జల్లికట్టులో 50 మందికి పైగానైతే తీవ్ర గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. గాయాల పాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టు తెలుస్తుంది. 14 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే డాక్టర్లు అయితే తెలిపినట్టు సమాచారం. తమిళనాడులో శివగంగై జల్లికట్టులో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జల్లికట్టులో అయితే 50 మందికి పైగానైతే గాయాలైనట్టు తెలుస్తుంది. శివగంగై జిల్లాలో అయితే దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వారిని అయితే ఆసుపత్రికి కూడా తరలించినట్టు సమాచారం. తమిళనాడులో శివగంగై జల్లికట్టులోనైతే విషాదం అయితే నెలకొంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఫోన్ ద్వారా. సుధీర్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వర్ష, ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి క్రీడ ఈ యొక్క జల్లికట్టు అనేది యావత్ తమిళ రాష్ట్రం మొత్తం కూడా అతి ఉత్సాహంతో యువత అంతా కూడా చేసుకునేటువంటి క్రీడ అని చెప్పుకోవచ్చు. ఇందులో బాగా కొమ్ములు తిరిగినటువంటి ఎద్దులు కావచ్చు, పాడి పశువులు కావచ్చు, వీటంతా కూడా బరిలో వదిలి దానికి ఉన్నటువంటి పట్టాన్ని ఏదైతే దక్కించుకుంటారో ఆ యొక్క గ్రామ యువతులంతా కూడా విజేతగా పొందేటువంటి క్రీడా కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు శివగంగలో జరిగినటువంటి జల్లికట్టులో చుట్టుపక్కల దాదాపు 10 గ్రామాల వరకు అక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. అయితే వస్తున్నటువంటి ఏదైతే బరిలో ఉన్నటువంటి ఎద్దుల కొమ్ము వచ్చేటువంటి తరుణంలో ముగ్గురు వరకు మృతి చెందినటువంటి సమాచారం వచ్చినప్పటికీ దాదాపు 14 మంది వరకు పూర్తిగా తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇందులో మొత్తం కలిపి ఈ యొక్క ఒక్కసారిగా ఎద్దులన్నీ కూడా బరిలోకి రావడంతో 50 మంది వరకు గాయాలు పాలైనప్పటికీ 14 మంది వరకు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళంతా కూడా శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యొక్క జల్లికట్టు కార్యక్రమము 3 రోజుల నుంచి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ప్రారంభం అవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకోవడము, అలాగే యువత ఎక్కువ ఈ యొక్క క్రీడల్లో పాల్గొని ఈ రోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి. ఇందులో 14 మంది వరకు పూర్తిగా తీవ్ర గాయాలు అయిపోయి రక్తం కూడా ఎక్కువ పోవడంతో డాక్టర్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం వేయాలని కూడా అటు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడికి సంబంధించి జిల్లా కలెక్టర్ వీళ్ళంతా కూడా ఈ యొక్క శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వాళ్ళకంతా కూడా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలనేటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క జల్లికట్టును నిషేధించాలనే నేపథ్యంలో దాదాపు చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్ వద్ద 10 లక్షల మంది వరకు ప్రజలు గుమ్మిగూడి దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క నిషేధాన్ని ఎత్తివేయాలా, మాకు వస్తున్నటువంటి ఆనవాయితీ అనేటువంటి కొనసాగించేటువంటి క్రీడను ఈ రోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నప్పటికీ దాదాపు ప్రాణాలు పోవడమే కాకుండా పూర్తిగా గాయాలు పాలవడంతో మొత్తం 50 మంది వరకు ఇందులో గాయాలని, ఇందులో 14 మంది వరకు తీవ్ర గాయాలతో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. వర్ష, రైట్ సుధీర్, ఇప్పుడు 14 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రికి ఎప్పుడైతే అక్కడ జరిగిందో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి అంబులెన్సుల సాయంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి తోడి గ్రామస్తులంతా కూడా వాళ్ళని అక్కడి నుంచి అంబులెన్సుల సాయంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెళ్ళిన వారికంతా కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కొంతమందికి బోన్స్ ఫ్రాక్చర్ అవడంతో, కొంతమంది రక్తస్రావం ఎక్కువ పోవడంతో వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. మరి కొంతమందికి స్వల్ప గాయాలైనటువంటి వారు అయితే 50 మందిలో 14 మంది వరకే తీవ్ర గాయాలైంది. వీళ్ళల్లో ఒక ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క కొమ్ములు కడుపులో చొచ్చుకుపోయి ఒక అతనికి వీపు భాగంలో చొచ్చుకుపోవడంతో ఎక్కువ రక్తం పోవడంతో వాళ్ళకి ఒక పక్క బ్లడ్ అందిస్తూ అలాగే మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ 14 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని కూడా డాక్టర్లు తెలపడం జరిగింది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.